ఎవరికి తెలియని సీక్రెట్ అంటే ఏం చెప్తారు సార్ అబ్దుల్ కలాం గారు? సీక్రెట్ ఏముంది, ఆయన మ్యారేజ్ చేసుకోకోకుండా ఆయన సర్వీస్ని దేశానికి అంకితం చేశాడు. ఇంకోటి ఉంది, ల్యాబ్ కోర్సులో సంగీతం నేర్పించేది ఒక ఆవిడ టెమ్లియన్. ఈయన వెళ్ళి వీణ నేర్చుకున్నాడు, వీణ నేర్చుకున్నాడు. ఓకే. తర్వాత ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత హైదరాబాద్ వస్తే ప్రోటోకాల్ లేకుండా వెళ్ళి ఆవిడ ఇంటికి వెళ్ళి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చాడు. అంటే ఆయన సంగీతం అంటే అంత ఇంట్రెస్ట్ ఆయనకి. సంగీతమే కాదు, ఇది ముస్లిం అయినా కానీ భగవద్గీత శ్లోకాలు బ్రహ్మాండంగా చదివేవాడు ఆయన, అంత గొప్ప మనిషి. అబ్దుల్ కలాం గారు ఎక్కువ దేనిపైన ఫోకస్ ఉంటుండే సార్ అప్పట్లో? అంత సైంటిస్ట్ అంతే. ఇప్పుడు రీసెర్చ్ ఆయన కనిపెట్టిన దాంట్లో ఇప్పటికీ యూజ్ చేసేదంటే ఏం చెప్తారు? మిజైల్ ఉందిగా, పృథ్వీ మిజైల్ ఉందిగా మాది, అదే తార్కాణం పృథ్వీ మిజైల్. దాని తర్వాత మళ్ళీ ఆకాశాన్ని అవన్నీ చాలా వచ్చినాయి. పృథ్వీ మిజైల్ కూడా మంచి రేంజ్ కదా, 250 కిలోమీటర్స్ రేంజ్. మన దగ్గర బాగా తయారు చేసాం మేము. సార్ మీరు చాలా అదృష్టవంతుడు సార్, అబ్దుల్ కలాం గారితో వర్క్ చేశారు అండ్ రాజన్నలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో మళ్ళీ ఇంకో లక్కీ వచ్చిందంటే చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇంకో లక్ వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్. అబ్బా మనలో ఒక మనిషి కొట్టారా అనే ఫీలింగ్ వచ్చింది వకీల్ సాబ్ చూసినంత సేపు. వకీల్ సాబ్ నాకు అవకాశం ఇచ్చిన మన వేణుశ్రీరం గారి దర్శకుడికి, అలాగే కో డైరెక్టర్ బాబీ గారికి, దిల్రాజు గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. దాంట్లో అటువంటి క్యారెక్టర్ నాకు ఇస్తారనుకోలేదు. ఆ క్యారెక్టర్ నేను అనుకోవటం ఆలీ గారో లేకపోతే తనికల భరణి గారో అటువంటి వాళ్ళు చేయవలసిన క్యారెక్టర్. అటువంటిది నా మీద నమ్మకం చేత వేణు శ్రీరామ్ గారు ఇవ్వటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు కదా. ఆ సినిమా చూసిన తర్వాత నాకు మంచి మైలేజ్ వచ్చింది, మంచి క్యారెక్టర్ చేశారని చాలా మంది పొగిడారు. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటాడు సార్ మామూలుగా? ఆయన పని ఆయన వచ్చిన తర్వాత ఆ సీన్లే చేసుకున్న తర్వాత వెళ్ళి మామూలు కూర్చుని ఏదో బుక్ చేసి చదువుతుంటాడు. క్యారవాన్లో కూడా పోడు ఆయన, ఏ చెట్టు కింద కుర్చీ చేసుకుంటాడు, చుట్టూ బాన్సర్స్ నిలబడి. ఎలా ఉండేవాడు సెట్లో? మరి బాగున్నాడు ఆయన, సెట్లో బాగున్నాడు. కాకపోతే మనం వెళ్ళి ఆయన్ని నేను సో ఈ వీడియోలో చేస్తున్నాను, అది రామలేశాను అవి ఏం చెప్పుకునే అవకాశం నేను చెప్పుకోలేదు. ఎంతలో ఉండాలి అంతే ఉండాలన్న, అంతలో ఉండాలి. ఆ సీన్ అయిపోయింది, ఆయన కూర్చున్నాడు. ఒక మాట చెప్పంటే 20 రోజులు ఆయనతో చేసి నేను కనీసం ఆయన ఫోటో కూడా దిగల. నేను ఒక్క ఫోటో ఆయనతో ఫోటో ఫోటో దిగొచ్చు కదా అంటారు. ఎందుకు ఆయన అప్పటికే రాజకీయాల్లో ఉన్నాడు, ఆ రాజకీయాల గురించి ఆయన వచ్చే సీన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటం ఎందుకు అనవసరంగాను. నేను చేసిన హీరోలు ఎవరి ఫోటోలు నా దగ్గర లేవు. అంటే ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనవసరం, నా ఉద్దేశం అది. డిస్టర్బ్ చేయకూడదు, ఇవాళ సీన్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అందువల్ల మన పని ఏదో మనం చూసుకురావటం అంతే. ఎలాగో సినిమాల్లో చూస్తూనే ఉంటారు కదా సార్. ఇప్పుడు సినిమాల నుంచి డిప్యూటీ సీఎం అయ్యారు అండ్ త్వరలో తెలంగాణలో కూడా పార్టీ పెట్టబోతున్నాడు, అనౌన్స్ కూడా చేశాడు మొన్న. పార్టీ ఉంది తెలంగాణ పార్టీ పెట్టడం ఉంది, కానీ తెలంగాణలో జనసేన తేపోతున్నాడు అంట. చేస్తాడు. ఆయనకి అభిమానులు ఉన్నారు, ఎక్కడ కూడా అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళు ఫోర్స్ ఇస్తారు కదా. జనసేన మేము ఉన్నాం కదా, మేము నిలబడతాము, మేము ప్రచారం చేసుకుంటాం, మాకు అవకాశం ఉండని అడుగుతున్నారు. దానికి కాదని లేకపోతున్నాడు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఒక ఆటం బాంబులు అంటాడు ఆయన ఎవరు ముట్టుకున్నా కానీ ప్రమాదం ఇది. కాబట్టి ఆయన వదిలేస్తే బెటరు కదా. ఇప్పుడు ఆయన కానీ ఇక్కడికి వచ్చి నిలబడితే ఏ పార్టీకి నష్టం కలుగుద్దని ఎవరు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు. అంత కెపాసిటీ ఉందంట తెలంగాణలో. పాజిటివ్ ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా మహేష్, అభిమానులు లేకుండా ఉంటారు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి అందరూ ఫాలోయింగ్ ఉంటారా? 100% ఉంటారు కదా. కొంతమంది వ్యతిరేకత ఉంటారు. ఇప్పుడు చేసే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత చాలా మంది ఉంటారు, ఫాలోయింగ్ ఉంటారు. మనం ఏం చెప్పలేం, ఏ విధంగా జరుగుతుందని తెలీదు. కాకపోతే అంటే అతను అన్యాయంగా ఏ ప్రాంతానికి అన్యాయం చేయలేదు. ఆయన తోచింది ఏంటో ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టినోడు తప్పితే వేరే అవకాశం వల్ల ఆయన ఓన్ డబ్బులే ఖర్చు పెట్టాడు చాలా. త్వరలో సమెట గాంధీ గారు జనసేన పార్టీ నుంచి మన టికెట్ ఆశిస్తున్నారా? అబ్బే, అసలు నాకు రాజకీయం మాట్లాడుకోవటం వరకు ఓకే, కానీ మన రాజకీయాల్లో ప్రవేశించడం ఎందుకు సార్? తమిళనాడులో టీవీకి ఎంతో మంది యాక్టర్స్ కి ఇచ్చారు, డ్రైవర్స్ కి ఇచ్చారు ఆపర్చునిటీ. మరి త్వరలో ఊహించుకుంటూ వచ్చాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక యాక్టర్ అనే ప్రౌడ్ మూమెంట్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఇప్పుడు టీవీకే విజయ్ తలపతి గారు కావచ్చు. సో ఒక యాక్టర్ ని మామూలు వ్యక్తులు కాదన్న ఒక సిచ్యువేషన్ తీసుకెళ్లారు కదా.
సో తమిళనాడులో టీవీకే గారు ఎంతో మందికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేబీ ఇక్కడ పార్టీ పెట్టి మీలాంటి యాక్టర్స్ ని గుర్తించి టికెట్ ఇస్తే ఎందుకంటే మొట్టమొదటి నుంచి మేము ఆ పార్టీలో లేము. పార్టీలో ఉండి వర్క్ చేసేవాళ్ళు 3 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఆశిస్తూ ఉంటారు. మనకు ఆ ఇంట్రెస్ట్ కూడా కావాలిగా. మీరు మద్దతు ఇస్తారా ఎవరా మరి పెడితే? మద్దతు ఎందుకేమో, ఇప్పుడు ఆయన కానీ పార్టీ పెడితే ఆయనకి ఓటేయటం వరకు ఓకే, అంతవరకు ఓకే. అంతేగాని నేను ప్రత్యక్షంగా పాల్గొని నేను చేయాలన్న ఉద్దేశం అయితే నాకైతే లేదు. ఓకే, అభిమానం ఉండదు కదా. అభిమానుడు అక్కడ ప్రభుత్వం ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెయ్యాల ఓటు. కాబట్టి ఈయన మీద అభిమానం ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ చేయడం అనేది నాకు కర్తవ్యం. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారితోటే కాదు, చాలా సీనియర్ యాక్టర్స్ తో, సీనియర్ హీరోస్ తో కూడా మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు. అండ్ బయట కూడా చాలా సీరియస్ గా ఉంటాడు ఆఫ్ స్క్రీన్ లో అనేసి కూడా వింటూ ఉంటారు జనాలు. ఎవరు బయట అనుకుంటూ ఉంటారు. బాలకృష్ణ గారు ఎట్లా ఉంటారు సెట్ లో? చాలా చాలా లవ్లీగా ఉంటాడు మనిషి, అసలు జాలీగా ఉంటాడు ఆయన. అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కూడా చక్కగా క్షేమేలాగా ఒక టెంట్ లాగా వేయించుకుని అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం, సరదాగా ఉండటం. ఆయన సరదాగా ఉండటం ఆయన నైజం అంతే. ఇంకా సీరియస్గా ఉండడు. ఎన్ని రూమర్స్ పడుతుంటారు, ఏమైనా వాళ్ళు ఎదురుకి వెళ్ళకూడదు, ఆయన నమస్కారం పెట్టకూడదు, ఆయన కొడతాడు గెడతాడు, అన్నీ ఒట్టి మాటలు. నేను అఖండాలో ఆయనతో చేశా, మొట్టమొదటి అఖండాలో 12 రోజులు చేశాం. మొన్న అఖండ 2లో కూడా చేశాం. బాబీ గారి దాంట్లో చేశాం. ఇప్పుడు గోపిచంద్ మల్లెంతో చేస్తున్నాడు కదా, గోపిచంద్ డాగు మహారాజ్ బాబీ గారు డాగు మహారాజ్ చేశాం. బాబీ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తాడు. బాబీ గారు అంటే ఇప్పుడు బోయపాటి శ్రీని గారు కానీ వీళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు త్వరలో ఒక షూట్ జరుగుతుంది, దాంట్లో ఏమైనా సర్ప్రైజ్ ఉండొచ్చు? డెఫినెట్గా ఉంటుందని ఆశపడుతున్నా. చిరంజీవి గారిది ఉంటుందని ఆశపడుతున్నా. బాబీ గారు నన్ను మొన్న గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా చేశారు. ఆ రోజు నాకు షూటింగ్ కూడా వెళ్ళలేకపోయాను. బట్ బాబీ గారు నన్ను బాగా గుర్తుపడతాడు. నేను కూడా మెసేజ్ పెట్టా, అవునుగా నేను రాలేకపోయాను సార్, ఏమనుకోవద్దు, మీరు బాగా మీ సినిమా సక్సెస్ అవ్వాలి మన కోరుకుంటానంటే థ్యాంక్ యూ గురూజీ అని పెట్టాడు. ఆ రిలేషన్ ఉంది కాబట్టి వేషం దాంట్లో పడుతుందని ఆశ నాకు ఉంది. ఓకే, ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు సార్ చిరంజీవి గారు? ఆయన వాళ్ళందరూ ఒకటి మహేష్. ఏ హీరో అయినా వచ్చి ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడు జనరేషన్ కూడా నేర్చుకుంటారు సార్. ఎందుకంటే మీరు కలిసి వర్క్ చేశారు, సెట్ లో చూస్తుంటారు ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు ఏంటి అనేసి. ఇప్పుడున్న జనరేషన్ తెలియాలనే నేను క్వశ్చనింగ్. అదే ఏ హీరో అయినా సరే వచ్చిన తర్వాత వాళ్ళ సీన్లు ఏంటో వాళ్ళు చూసుకుని వాళ్ళు దాన్ని వెళ్ళిపోతారు. అభిమానులు 3 మంది ఉండొచ్చు, వేరే విషయం. కాకపోతే అక్కడ ఏంటి, ఆయన వచ్చిన పని ఏంటి, ఆయన వచ్చిన సీను కరెక్ట్గా పండేట్టుగా చేస్తేనే సినిమా ఆడదు. పాపం 100 కోట్లు పెట్టుబడి పెడతాడు ప్రొడ్యూసరు. ఇప్పుడు ఈయన వచ్చి ఆడతలతో బాతాగాని కొట్టి ఆ సీన్ చేయకోకుండా వెళ్ళిపోయాడు అనుకో, ఎంత లాస్ అవుతాడు ప్రొడ్యూసరు? అది ఆలోచిస్తారు. ఏ హీరో అయినా ఖచ్చితంగా అది ఆలోచించబట్టే హీరోలు అంతకాలం నిలబడగలుగుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్న టైంకి రావటం, ఆ సీన్ తెప్పించుకోవటం, క్యారవన్లో కూర్చుని సీన్ చదవటం, బయటకు వచ్చినా 1 2 సార్లు రిహార్సల్ చేసుకోవటం, టేక్ వెళ్ళటం, అందరి హీరోల్ని నేను ఆ విధంగానే గమనించాను. సో ఇంకా వెంకటేష్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి డైలాగ్ ఉందనుకోండి, ఆ కూర్చుని నువ్వు కాగితం తీసుకుని రాస్తాడు. అంటే ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు అంటారు కదా.